హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ 2. సో లాస్ట్ క్లాస్ వరకు మనం టార్షన్ సంబంధించి డెరివేషన్ అండ్ ఫార్ములాస్ ఎట్సెట్రా చూసుకున్నాము. ఈ క్లాస్లో మనము న్యూమెరికల్స్ దానికి సంబంధించి చూసుకోబోతున్నాం. సో ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, క్యాలిక్యులేట్ డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ టు ట్రాన్స్మిట్ 10 kW at a speed of 15 Hz. సో ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ షుడ్ నాట్ ఎక్సీడ్ 60 MPa. 60 MPa కంటే కూడా ఎక్కువగా షియర్ స్ట్రెస్ ఎక్సీడ్ అవ్వకూడదు అని చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా షాఫ్ట్ యొక్క డయామీటర్ మనల్ని క్యాలిక్యులేట్ చేయమని అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా పవర్ 10 kW అండ్ అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఇవ్వడం మనకు జరిగింది. సో 15 Hz అన్నమాట. 1 Hz = 1 cycle per second. ఈ విధంగా మనకు ఓవరాల్ కావాల్సింది ఆర్పిఎంలో, ఎందుకంటే పవర్కి 2πnt/60 ఏదైతే ఫార్ములా ఉంటుందో దాంట్లో ఎన్ అనేది ఆర్పిఎంలో మెజర్ చేయబడి ఉంటుంది అనమాట. సో హెడ్స్ని మనము ఆర్పిఎంలో కన్వర్ట్ చేసుకుంటే కనుక 50 × 60 దట్ విల్ బీ ఈక్వల్ టు 900 RPM. ఈ విధంగా మనకు మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ దట్ ఈజ్ 60 MPa. 1 MPa ఈజ్ ఈక్వల్ టు one Newton per mm² అన్నమాట. ఈ విధంగా టౌ మన దగ్గర ఉంది అండ్ అదేవిధంగా ఎన్ ఉంది. ఓవరాల్గా ఫార్ములాలో పుట్అవుట్ చేస్తే మనకు టార్క్ అనేది వస్తుందన్నమాట. సో P ఈజ్ ఈక్వల్ టు 2πnt/60. సో 10 kW, కిలోని 10³ వేసుకుంటారు. సో 10 × 10³ ఈజ్ ఈక్వల్ టు 2π × 900 × t/60 చేస్తే ఓవరాల్గా టీ మనకు టార్క్ 106.10 Nm వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్ అండ్ టార్క్ని మనము టార్క్ యొక్క డయామీటర్ కనుక్కోవాలి. బట్ టార్క్ సంబంధించి మన దగ్గర ఉండే ఫార్ములా π/16 టౌ d³ అన్నమాట. సో టౌ 60 మనకు ఇవ్వడం జరిగింది. డి మనం కనుక్కోవాలి. టీ ఆల్రెడీ మనం ఇప్పుడు అప్టైన్ చేసుకున్నాం న్యూటన్ మీటర్లో. దాన్ని న్యూటన్ ఎంఎంలో కన్వర్ట్ చేసుకుంటే, ఓకే, న్యూటన్ ఎంఎంలో కన్వర్ట్ చేసుకుంటే 10³ మల్టిప్లై చేయాలి ఉన్న 106.10 అనే వాల్యూని. సో 106.10 × 10³ ఈజ్ ఈక్వల్ టు π/16 × టౌ దట్ ఈస్ 60 d³ యాజ్ ఇట్ ఈస్ అన్నోన్ వాల్యూ. సో ఓవరాల్గా d³ 9006 వస్తుంది. ఓకే, అండ్ ఈ విధంగా దానికి క్యూబ్ రూట్ అప్లై చేస్తే ఓవరాల్గా 20.80 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎం మనకు డయామీటర్ అప్టైన్ అవుతుంది. సో డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ ఓవరాల్గా 20.80 mm మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసుకున్నట్టయితే, ఏ షాఫ్ట్ ఆఫ్ 60 mm డయామీటర్ రొటేట్స్ విత్ స్పీడ్ ఆఫ్ 180 RPM. ఇఫ్ పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఇస్ 100 MPa, ఫైండ్ టార్క్ అండ్ పవర్ ఇన్ kN. ఇప్పుడు ఏంటంటే మనకు షాఫ్ట్ యొక్క డయామీటర్ ఇచ్చేయడం జరిగింది అండ్ అదేవిధంగా స్పీడ్ కూడా ఇవ్వడం జరిగింది, ఫ్రీక్వెన్సీ ఆర్ స్పీడ్ వాట్ ఎవర్ వి సే. ఓకే, ఈ విధంగా పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ కూడా మనకు 100 MPa ఇవ్వడం జరిగింది. సో టార్క్ అండ్ పవర్ని కనుక్కోమని అడగడం జరిగింది. సో మన దగ్గర టార్క్ అండ్ పవర్ సంబంధించి ఫార్ములాస్ ఉన్నాయి. డయామీటర్ 60 mm, n ఈజ్ ఈక్వల్ టు 180 RPM, టీ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ టౌ ఇక్కడ. ఓకే, టౌ ఇక్కడ యాక్చువల్గా 100 MPa. అప్పుడు ఓవరాల్గా టీ ఏమవుతుందంటే π/16 × టౌ × d³ అవుతుంది. టౌ ఆల్రెడీ 100 మనకు తెలుసు కాబట్టి డి కూడా మనకు తెలుసు 60 అండ్ టౌ ఈజ్ ఈక్వల్ టు 4240 న్యూటన్ ఎంఎంగా మనం రాయవచ్చు. న్యూటన్ ఎంఎంగా మనకు టార్క్ అనేది అప్టైన్ అయింది. పవర్ విల్ బీ ఈక్వల్ టు 2πnt/60. 2π × n అంటే ఇక్కడ స్పీడ్ మనకు 180 ఇవ్వడం జరిగింది. టార్క్ ఇప్పుడే మనకు అనుకున్నాం 4240/60 వేసుకుంటే ఓవరాల్గా మనకు వాట్స్లో అప్టైన్ అవుతుంది 79922.11 వాట్స్. దీన్ని మనము ఒక 3 డిజిట్స్ పాయింట్కి అవతల వేసేస్తే 79.92 kW ఓవరాల్గా మనకు పవర్ అప్టైన్ అవుతుంది. అండ్ ఎగ్జాంపుల్ నెంబర్ 3 చూసుకున్నట్టయితే, ఒక ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ డయామీటర్ మనకు ఇవ్వడం జరిగింది ఆఫ్ ఎ ప్రొపెల్లర్ షాఫ్ట్. దాని యొక్క డయామీటర్, ఓకే, ఇదొక హాలో సర్క్యులర్ షాఫ్ట్ ఏ విధంగా ఉంటుందో చెప్పాను కదా. సో దాంట్లో కొంచెం ఫార్ములా మారుతుంది. ఓకే, ఒక హాలో సర్క్యులర్ షాఫ్ట్కి ఒక సాలిడ్ సర్క్యులర్ షాఫ్ట్కి బేసికల్లీ సమ్వాట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఫార్ములాలో కూడా డిఫరెన్స్ వస్తుంది. అండ్ డయామీటర్స్ మనం చూసుకున్నట్టయితే 400 ఒకటి, 200 ఒకటి ఇవ్వడం జరిగింది ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ.
ఫైండ్ మ్యాక్సిమమ్ షియర్ స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ద క్రాస్ సెక్షన్ వెన్ ఎ ట్విస్టింగ్ మూమెంట్ ఆఫ్ 50 kN ఈజ్ అప్లైడ్. ట్విస్టింగ్ మూమెంట్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ ట్విస్టింగ్ మూమెంట్నే మనం టార్క్ అని చెప్పేసి అంటాము. సో మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ C ఈజ్ ఈక్వల్ టు 0.8 × 10³ Nm². సి మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఇక్కడ. సో ఏదైతే టార్క్ ఈక్వేషన్ ఉందో దాని ద్వారా మనం అప్లై చేసుకొని ఆర్ వాల్యూ కనుక్కుంటాం. దాని నుంచి రేడియస్ వాల్యూ కనుక్కోవచ్చు. ఓకే, అండ్ మనం కనుక్కోమని చెప్పేసి అడిగింది ఇక్కడ. ఈ స్పాన్ ఆఫ్ షాఫ్ట్ ఇస్ 4 మీటర్. ఆల్సో ఫైండ్ ట్విస్టింగ్ యాంగిల్ ఆఫ్ షాఫ్ట్. ఇఫ్ స్పాన్ ఆఫ్ షాఫ్ట్ యొక్క స్పాన్ దాని యొక్క క్రాస్ సెక్షన్ చూసుకుంటే మనకు దాని యొక్క డయామీటర్ కనిపిస్తుంది. బట్ దాని యొక్క లాంగిట్యూడినల్ యాక్సిస్ అని చూస్తే మనకు దాని యొక్క స్పాన్ కనిపిస్తుంది. ఓకే, ఏ విధంగా అయితే నేను లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను డయాగ్రమెటికల్లీ అలా ఉంటుంది. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు ట్విస్టింగ్ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ట్విస్టింగ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఈ τ/r ఈజ్ ఈక్వల్ టు C∞/L అనే ఫార్ములా ఈ టార్క్ ఈక్వేషన్ ద్వారా, ఓకేనా, ఈ ఈక్వేషన్ ద్వారా మనము ఓవరాల్గా ఫైండ్ అవుట్ చేసుకుంటాం ట్విస్టింగ్ యాంగిల్ని. బట్ దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షియర్ స్ట్రెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అదేవిధంగా రేడియస్ ఎంతో కూడా మనం కనుక్కోవాలి. రేడియస్ ఇస్ నథింగ్ బట్ ద ఎక్స్టర్నల్ డయామీటర్లో హాఫ్ తీసుకుంటే అదే రేడియస్. సో దీని ద్వారా రేడియస్ మనకు తెలుస్తుంది. అండ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఆల్రెడీ సి వాల్యూ మనకి ఇచ్చేసాడు, ఎల్ వాల్యూ స్పాన్ లెంగ్త్ మనకి ఇచ్చేసాడు. సో కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఓన్లీ టీటా వాల్యూ మాత్రమే. ఈ విధంగా D ఈజ్ ఈక్వల్ టు 400 mm, స్మాల్ d ఇంటర్నల్ డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు 200 mm, టార్క్ ఈజ్ ఈక్వల్ టు 50 kN, లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్స్ ఇచ్చేసాడు. టార్క్ T ఈజ్ ఈక్వల్ టు π/16 × τ × d⁴ మైనస్ స్మాల్ d⁴ బై క్యాపిటల్ D. ఓకే, అండ్ టార్క్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు ఇప్పుడే, kN ఏదైతే ఇచ్చాడో దాన్ని కిలోని 10³ వేసుకుంటారు. మీటర్ని మిల్లీమీటర్లో కన్వర్ట్ చేయడానికి 10³ మల్టిప్లై చేయాలి. సో 10³ × 10³ 10⁶ అవుతుంది. 50 × 10⁶ ఈజ్ ఈక్వల్ టు π/16 × τ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 400⁴ మైనస్ 200⁴/400. ఈ విధంగా టౌ వాల్యూ మనకు 4.24 Nm² అప్టైన్ అవుతుంది. అండ్ ఈ టౌ వాల్యూని మనము ఈ టార్క్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎంత వస్తుంది ఓవరాల్గా? τ/r ఈజ్ ఈక్వల్ టు C∞/L ఈజ్ ఈక్వల్ టు C∞/L. దీని నుంచి ఆర్ వాల్యూ మనకు అప్టైన్ అవుతుంది. ఆర్ వాల్యూ ఓవరాల్గా ఆర్ వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ D/2 అన్నమాట. అది మనకి ఎక్స్టర్నల్ డయామీటర్ ఏదైతే ఉందో దాంట్లో హాఫ్ తీసుకుంటాము. సో 200 mm. అండ్ ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో టార్క్ ఈక్వేషన్ నుంచి మనము ఓవరాల్గా టార్షనల్ ఈక్వేషన్ నుంచి ఓవరాల్గా మనము ట్విస్టింగ్ యాంగిల్ అనేది అప్టైన్ చేసుకుంటాము. సో కాబట్టి మనం ఆ వాల్యూస్ అన్ని పుట్అవుట్ చేసుకునే టౌ ప్లేస్లో 4.24 అండ్ అదేవిధంగా ఆర్ ప్లేస్లో 200 అండ్ సి ప్లేస్లో 0.8 × 10³ Nm² మనం పుట్అవుట్ చేసుకుంటే సి ఈజ్ ఈక్వల్ టు 0.8 × 10³ Nm². ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్ మనకు స్పాన్ 4 మీటర్ ఇవ్వడం జరిగింది. సో ఆ వాల్యూని కూడా 4000గా 4 మీటర్ అంటే 4000 mm ఈ విధంగా పుట్అవుట్ చేసుకుంటే టీటా వాల్యూ మనకు 0.00106 రేడియన్స్గా అప్టైన్ అవుతుంది. సో ఇది థర్డ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే క్యాలిక్యులేట్ ద డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్ రిక్వైర్డ్ టు ట్రాన్స్మిట్ 45 kW at 120 rpm. The maximum torque is likely to exceed the mean by 30% for a maximum permissible shear stress of 55 Nm². Also calculate the angle of twist for a length of 2 meter. P is equal to 45 kW మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. స్పీడ్ 120 rpm ఇవ్వడం జరిగింది. అండ్ షియర్ స్ట్రెస్ షుడ్ నాట్ ఎక్సీడ్ 55 Nm². ఈ విధంగా పవర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే 2π/NT/60లో ఎన్ స్పీడ్ సబ్స్టిట్యూట్ చేసి అండ్ టార్క్ టీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. పీ అనేది మనకు 45 kW ఇచ్చాడు కాబట్టి 45 × 10³/60 చేసుకుంటే ఓవరాల్గా టార్క్ ఒకటే అంటే టీ ఒకటే మనకు అన్నోన్ వాల్యూ కాబట్టి దీని నుంచి మనం టీ వాల్యూ కనుక్కోవచ్చు. సో మ్యాక్సిమం టార్క్ విల్ బి ఈక్వల్ టు 1.30 × టీ మినిమం. టీ మ్యాక్సిమం ఏమవుతుంది 30% ఎక్సీడ్ అయ్యింది అని చెప్పేసి మనకు
ఓకే, ఇట్స్ లైక్లీ టు ఎక్సీడ్ ద మీన్ బై 30%. మీన్ వాల్యూని 30% ఎక్సీడ్ చేసింది కాబట్టి మ్యాక్సిమం టార్క్ ఏదైతే ఉందో అది 1.3 టైమ్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట, ఏదైతే మీన్ వాల్యూ ఉంటుందో. సో 1.30 ఇంటూ 3580.98 చేస్తే ఓవరాల్గా 465528 న్యూటన్ ఎంఎంలో వస్తుంది వాల్యూ. ఓకే, ఈ విధంగా మ్యాక్సిమం టార్క్ తీసుకున్నట్టయితే π/16 ఇంటూ టౌ ఇంటూ dQగా అప్టైన్ అవుతుంది. సో ఆల్రెడీ మనకు షియర్ స్ట్రెస్ తెలుసు, షియర్ స్ట్రెస్ మనకు 55 తెలుసు, అండ్ డి ఒకటే అన్నోన్ ఇక్కడ, ఇంకా మిగతా వాల్యూస్ అన్నీ తెలుసు కాబట్టి పుట్ అవుట్ చేసుకుంటే ఓవరాల్గా మనకు డయామీటర్ 75.54 mm అప్టైన్ అవుతుంది. హెన్స్ ఒక రిలేషన్ ఏ రిలేషన్ ఇది, టార్షనల్ ఈక్వేషన్ τ/r = cθ/l అనే ఈక్వేషన్ నుంచి మనం పుట్ అవుట్ చేసుకొని ట్విస్టింగ్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో షియర్ స్ట్రెస్ ఇక్కడ మనం యూనిట్స్ దగ్గర మనకు మ్యాక్సిమం ఎర్రర్ అక్కర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దాన్ని మనం సరి చేసుకోవాలి. హెన్స్ షియర్ స్ట్రెస్ అనేది మనకు ఎంత ఇవ్వడం జరిగింది, 55 Nm/m². సో అన్నిటినీ మనము ఎంఎం టర్మ్స్లో ఉండేటట్టు చూసుకోవాలి, అండ్ స్పీడ్ని మనం ఆర్పిఎం టర్మ్స్లో ఉండేటట్టు చూసుకోవాలి. Nm/mm ఆర్ mm ఏదైతే ఉన్నాయో ఆ విధంగా మనం అన్నిట్లో ఓకేనా కన్వర్షన్ అనేది చేసుకొని ఉండాలి అన్ని వాల్యూస్లో. టౌ అనేది Nm/mm², అండ్ అదేవిధంగా సి వాల్యూ ఏదైతే మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అది కూడా Nm/m²లో కన్వర్ట్ చేసుకొని ఉండాలి, అండ్ అదేవిధంగా ఎల్ వాల్యూ దాన్ని కూడా ఎంఎంలో కన్వర్ట్ చేసుకొని ఉండాలి, అండ్ రేడియస్ వాల్యూని మనం ఎంఎంలో కన్వర్ట్ చేసుకొని ఉండాలి. ఈ విధంగా ట్విస్టింగ్ యాంగిల్ మనకు 0.0364 రేడియన్స్గా అప్టైన్ అవుతుంది. ఎగ్జాంపుల్ 5, a shaft has to transmit 105 kilowatt power at 160 rpm if the shear stress is not to exceed 65 Nm/mm² and the twist in a length of 3.5 meter must not exceed 1 degree. Find suitable diameter. సూటబుల్ డయామీటర్ మనకు కనుక్కోవడానికి చెప్పబడింది. సో టేక్ ఓకే ఇది వచ్చేసి 65 Nm². ఓకే, టార్క్ ఇది టేక్ T = 6266.72 × 10³ Nm. సో టార్క్ మనకు ఎంత ఇవ్వడం జరిగింది, సో 6266.72 × 10³ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాసుకుంటే కనుక T = 105 kW, N = 160 rpm, టౌ = 65 Nm/m², L = 3500 mm, G = 8 × 10⁴ Nm/mm². సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టార్క్ ఏ విధంగా కనుక్కోవచ్చు, ఈ పవర్ ఫార్ములా ఏదైతే ఉందో 2πnt/60 ఫార్ములా ద్వారా పవర్ వాల్యూ కనుక్కోవచ్చు. సో 105 × 10³ = 2.160 × T/60 చేస్తే ఓవరాల్గా టార్క్ వాల్యూ 6266.72 × 10³ Nm/లో మనకు వస్తుంది. సో ఫర్ స్ట్రెంగ్త్ ఓకే టార్క్ సంబంధించిన ఫార్ములా ఏంటంటే π/16 × 10 టౌ ఇంటూ d³, ఎందుకంటే సాలిడ్ సర్క్యులర్ షాఫ్ట్ కదా. సో కాబట్టి ఈ ఫార్ములా పుట్ అవుట్ చేస్తాము. సో హెన్స్ మనం దీని నుంచి డి వాల్యూ కూడా కనుక్కోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ m, దట్ ఈజ్ 78.89 mm. ఓకే, అది ఫర్ స్ట్రెంగ్త్ ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. ఫర్ స్టిఫ్నెస్ మనము దాని యొక్క పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా కనుక్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే మన క్వశ్చన్లో అయితే అడగడం జరగలేదు. ఓకే, బట్ హౌవెవర్ ఫర్ స్ట్రెంగ్త్ ఫర్ స్టిఫ్నెస్ ఈ విధంగా 2 పార్ట్స్లో 2 పోర్షన్స్లో మనము ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటాము. సో ఈ టార్షనల్ ఈక్వేషన్లో ఇది కూడా ఉంటుంది కదా, T/J = cθ/l అని చెప్పేసి. ఒకటి వచ్చేసి τ/r = cθ/l, T/J = τ/r = cθ/l, అండ్ ఆ ఫార్ములా నుంచి T/J = cθ/l కూడా రాయవచ్చు. అండ్ టార్క్ ఇప్పుడు మనం కనుక్కున్నాం 6266.72 × 10³. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా J మనకు తెలియదు, బట్ మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఏదైతే ఉందో అది మనకు తెలుసు 8 × 10⁴, ట్విస్టింగ్ యాంగిల్ 0.0174, అండ్ అదేవిధంగా స్పాన్ లెంగ్త్ వచ్చేసి 3500. దీని నుంచి మనం పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవచ్చు, దట్ ఈజ్ 15.756 × 10³ 10⁶ mm/4. ఈ విధంగా పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ద్వారా డయామీటర్ కనుక్కోవాలంటే దానికి ఉండే ఫార్ములా π/32 × d⁴. ఈ ఫార్ములా ఎలా వచ్చింది, దీని యొక్క డెరివేషన్ నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఒకసారి చూడండి. ఓకే, బేసికల్లీ ఏం లేదు,
పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ప్రకారంగా ఐజెడ్జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్ఎక్స్ బై ఐవైవై, ఐఎక్స్ఎక్స్ ప్లస్ ఐవైవై ఉంటుంది కదా. ఐఎక్స్ఎక్స్ అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా π/64 d⁴, అండ్ అదేవిధంగా వైవై యాక్సిస్కి అలాంగ్ కూడా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా π/64 d⁴. ఆ రెండింటిని యొక్క సమ్మేషనే ఈ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నమాట. సో దట్ ఈజ్ π/32 ప్లస్ π/32 ఏమవుతుంది ఓవరాల్గా d⁴ని కామన్ తీస్తే π/64 అవుతుంది. సో π/64 ఇంటూ d⁴ అవుతుంది. సారీ π/32 ఇంటూ d⁴ అవుతుంది. π/64 ప్లస్ π/64 ఈజ్ ఈక్వల్ టు π/32 d⁴. సో డయామీటర్ వాల్యూ మనకు దీని నుంచి ఈ ఫార్ములా నుంచి అప్టైన్ అవుతుంది. దట్ ఈజ్ 112.55 mm. సో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ సాలిడ్ షాఫ్ట్ ABC is fixed at A and free at C and torque of 900 Newton meter is applied at B. The length of BC is 2 meter and that of BC is 1 meter. సో మనకు ఒక షాఫ్ట్ ఇవ్వడం జరిగింది, దాని యొక్క స్పాన్ ఓకే, దాని యొక్క టార్క్ అనేది B పాయింట్ దగ్గర అప్లై చేయడం జరిగింది. BC యొక్క లెంగ్త్ 2 మీటర్ ఇస్ దట్ BC ఓకే, అండ్ దట్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ద BC ఇస్ 2 మీటర్ అండ్ దట్ ఆఫ్ BC ఇస్ 1 మీటర్. ఓకే, ద డయామీటర్ ఆఫ్ ద AB is 40 mm and that of BC is 20 mm. ఓకే, ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ద BC అని ఉంది కదా, అది యాక్చువల్గా లెంగ్త్ ఆఫ్ AB అనమాట. లెంగ్త్ ఆఫ్ AB is 2 మీటర్ అండ్ దట్ ఆఫ్ BC is 1 మీటర్. AB లెంగ్త్ 2 మీటర్ అయితే BC లెంగ్త్ వచ్చేసి 1 మీటర్ అన్నమాట. AB డయామీటర్ ఒకవేళ 40 mm అయితే BC డయామీటర్ 20 mm అన్నమాట. ఈ విధంగా ఇఫ్ ద షాఫ్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ సేమ్ మెటీరియల్ ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఇన్ రేడియన్స్, ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అన్నమాట. అక్కడ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఇన్ రేడియన్స్, అది రేడియస్ ఇవ్వడం జరిగింది. రేడియన్స్ యాక్చువల్గా అక్కడ రేడియన్స్ ఎట్ ద ఫ్రీ అండ్ C. ఓకే, 1 ఎండ్ ఫిక్స్డ్గా ఉంది అండ్ C దగ్గర ఫ్రీగా ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ పారామీటర్స్ రాసుకుంటే D1 అంటే డయామీటర్ ఆఫ్ AB అన్నమాట. సో 40 mm. D2 డయామీటర్ ఆఫ్ BC దట్ ఈస్ 20 mm ఇవ్వడం జరిగింది. L1 వచ్చేసి మనకు 2000 mmగా ఇవ్వడం జరిగింది అండ్ L2 ఈజ్ ఈక్వల్ టు 1000 mmగా ఇవ్వడం జరిగింది. ఓకే, టార్క్ ఎట్ పాయింట్ D that is 900 into 10 cube Newton mm. Okay, as per given data, twist will occur in the shaft AB and there will be zero twist in the shaft BC. ఎందుకంటే C సైడ్ అనేది ఫ్రీ అండ్ A సైడ్ వచ్చేసి ఫిక్స్డ్. సో ట్విస్ట్ అనేది ఆబ్వియస్లీ AB సైడ్ ఎక్కడ అవుతుంది అండ్ BC సైడ్ 0 ఉంటుంది. సో ద టార్క్ T is equal to 600 into 10 cube Newton mm. ఓకే, ఈ విధంగా ట్విస్టింగ్ అనేది అప్టైన్ అవుతుంది. విల్ ఓన్లీ యాక్ట్ ఆన్ పార్ట్ AB. ఓకే, ఇక్కడ 600 అని ఇవ్వడం జరిగింది, యాక్చువల్లీ ఇక్కడ 900 అన్నమాట. క్వశ్చన్లో 900 ఇచ్చాడు కదా. సో T is equal to 900 into 10 cube. కొన్ని ఎర్రర్స్ వచ్చాయి ఈ స్లైడ్స్లో. సో T is equal to 600 బదులు 900 చేసుకోండి. 900 into 10 cube Newton mm విల్ యాక్ట్ ఓన్లీ ఆన్ పార్ట్ AB. BC దగ్గర నెగ్లెక్ట్ చేస్తాం ఎందుకంటే అక్కడ ట్విస్టింగ్ అనేది 0 వస్తుంది. అండ్ మనకు ఆల్రెడీ టార్షనల్ ఈక్వేషన్ ఉంది. T/J is equal to C∞/L. T వచ్చేసి 900 into 10 cube by J. ఇక్కడ మనకు పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇవ్వలేదు, అదే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవాలి దాని నుంచి. ఓకే, 1 minute. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉండే ఫార్ములా వచ్చేసి π/32 into d⁴. D అంటే ఎక్స్టర్నల్లీ ఏదైతే డయామీటర్ ఉంటుందో అది తీసుకోవాలన్నమాట. ఎక్స్టర్నల్లీ ఇక్కడ 40 ఉంది. ఓకే, లెంగ్త్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద AB దట్ ఈస్ 40 ఉంది. సో 40/4 చేస్తే ఓవరాల్గా 0.251 into 10⁶ అవుతుంది. ఆ వాల్యూని మనం J ప్లేస్లో పుట్ అవుట్ చేసుకుంటాము. అండ్ C వాల్యూ మనకు ఆల్రెడీ C వాల్యూ సంబంధించి ఓకే మ్యాక్సిమం క్వశ్చన్లో ఇచ్చేస్తాడు. ఇక్కడ మన క్వశ్చన్లో ఇవ్వడం జరగలేదు కాబట్టి క్వశ్చన్లో ఎర్రర్ అయింది జస్ట్ అంతే. జనరల్లీ ఈ డేటా ఈ C సంబంధించిన డేటా అనేది మన క్వశ్చన్లోనే ఉంటుంది. దీన్ని కూడా మీరు క్వశ్చన్లో యాడ్ చేసుకోండి. ఈ C వాల్యూ మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ C is equal to 8 into 10 cube అని చెప్పేసి. సో 10 cube Newton/mm². లెంగ్త్ మనకు స్పాన్ లెంగ్త్ వచ్చేసి 2000 ఇవ్వడం జరిగింది. దీని నుంచి యాంగిల్ ఆఫ్ ట్విస్ట్
దట్ అక్కర్స్ ఎట్ పార్ట్ బి, పాయింట్ బి ఇక్కడ యాక్చువల్గా. సో దట్ ఈస్ 0.0896 రేడియన్స్గా అప్టైన్ అయింది. సో టీటా బి దగ్గర ఎంతైతే ఉంటుందో టీటా సి దగ్గర కూడా అంతే ఉంటుంది, కాబట్టి 0.0896 radians. So that's all for this class. Hope you like this video and stay tuned for my upcoming videos.